ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు, ఆయన రాజు మనం ఏదైనా ఆలోచన చేసినప్పుడు అంటే విజువలైజేషన్లో చాలా మంచి రిజల్ట్ చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఒక ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని అంటేనే, నేను ఒక మంచి అనుకుంటే ఇమీడియట్గా ఒక నెగిటివ్ కూడా దానికి తగ్గట్టే ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది ఆలోచన. నేను ఒక పాజిటివ్ ఆలోచన రిలీజ్ చేస్తే దానికి తగ్గట్టు ఆ నెగిటివ్స్ కొన్నిసార్లు అలా కమ్మేసుకుంటూ వచ్చేస్తాయి. ఒక చిన్న ఆలోచన 1,00,000 మెదళ్ళకు కదలిక అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎందుకు అని అంటే, అది మంచిదైతేనే ఆ 1,00,000 మెదళ్ళకు కదలిక, అది చెడైతే అనుకోండి అది యాంటీ సోషల్ కాబట్టి అప్పుడు కూడా అదే పని చేస్తా. యాంటీ సోషల్ కాబట్టి యాక్సెప్టెన్సీకి రెడీగా ఉండదు. కానీ మనం థాట్ ఏదైనా చేస్తున్నాము అని అంటే మన గురించి ఒక పాజిటివ్ బిలీఫ్తోనే స్టార్ట్ చేస్తాము, ఆ ఫెయిత్తోనే స్టార్ట్ చేస్తాము, ఇది జరగాలి అనే ఉద్దేశంతో. కానీ అది జరగకుండా ఉండేందుకు ఆ నెగిటివ్ చుట్టూ కమ్మేసుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మొత్తాన్ని చంపేస్తుంది. పోనీ లేచి ఏదైనా చేద్దాం అనుకుంటే ఆ నీరసం వచ్చేస్తాం మనకి. అబ్బాయి అది ఇప్పుడు నేను చెయ్యాలా, అంత దూరం ప్రయాణించాలా, అంత ఆ థాట్ ఇమీడియట్గా మన బాడీలోకి వచ్చేసి సడన్ లో ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. అలా అని కాకుండా మన ఆలోచనలో శక్తి ఉంటుంది, ఆ శక్తి తెలియకుండానే మనం నడిపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా మనం కన్వే చేయొచ్చు అంటారు? నారాజు, ఒక పంట పండించాలనుకున్న రైతు వీడ్ ఏదైతే ఉందో కలుపు తప్పనిసరిగా కలుపు ఉంటుందని ఆశిస్తాడు. అంటే అక్కడ ఏదో ఒక ఆరోగ్యకరమైన పంట ఉంటేనే పక్కన కలుపు ఉంటుంది. ఒక పంట పండించేటప్పుడు కలుపు కూడా ఉంటుందని ప్రిపేర్ అయిన వాడు కలుపు చూస్తే ఆశ్చర్యపోడు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఆ కలుపుని ఎట్లా తీసేయాలి అన్న దాంట్లో బిజీగా ఉండాలి తప్ప కలుపు ఎందుకు వచ్చిందా అన్న ఆలోచనలో ఉంటే నీ పంట పండించే పని కూడా మర్చిపోతావు. మన మైండ్ ఈజ్ అ ప్రాసెసింగ్ మిషన్. వచ్చిన ప్రతి థాట్ని ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చేయడానికి మిషన్ మేడ్ ఏంటి, పాజిటివ్ మేడా నెగిటివ్ మేడా అనేది ఇంపార్టెంట్. అవును. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత దాని రిజల్ట్ నన్ను నేను ఉపయోగపడను దేనికి, ఇంకా ఏ లైఫ్ వేస్ట్ అని అనుకోవచ్చు. అదే ప్రాసెసింగ్ మిషన్ నుంచి బయటకు వచ్చిన అవుట్పుట్ నుంచి మనం ఇలా మన భవిష్యత్తును సృష్టించుకోవాలి అని కూడా నిర్ణయించుకోవచ్చు. బట్ ఆ ప్రాసెసింగ్లో అంతా మిక్సర్ అయిపోతున్నాం సార్. అందరూ మిక్సర్ అయిపోతున్నాం కదా. అయితే ఆ మిషన్ మేడ్ ఎక్కడిది అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా మేడ్ తయారు చేసామని అంటే ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే నారాజు, ప్రతి సిచ్యుయేషన్ని 2 రకాలుగా ఆలోచించవచ్చు. నెగిటివ్ అంటే చెడ్డేం కాదు. మనం పురాతనమైన మనిషి తన జాగ్రత్త కోసం ఆలోచించిన చెడు. ఇప్పుడు ఏదైనా తనకు ఫుడ్ దొరికితే ఒక శత్రువు వచ్చి ఆ ఫుడ్ ఎత్తుకొని పోతాడేమో, ఎవరు వస్తున్నారా అని ముందే జాగ్రత్త పడ్డం, అది థాట్. అయితే జాగ్రత్త పడిన తర్వాత ధైర్యంగా ఉంటాడు. కానీ బికాస్ అప్పటి నుంచి మనకు ఆ థాట్ రావడం వల్ల ఆ భయం అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మనం పుట్టిన తర్వాత సొసైటీలో మన భయాలు, ఇతరుల జడ్జిమెంట్స్, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన వాల్యూస్ ఇవన్నీ కలిసి ఏర్పడి ప్రాసెసింగ్ మిషన్ మేడ్ తయారు చేస్తాయి. ఇవన్నీ కలిసి ఆ మిషన్ని డివైజ్ చేస్తాయి. ఉదాహరణకి ఒక రైతు భుజాన ఒక కర్ర పెట్టుకుని అటు ఇటు 2 కుండలు, వాటితో నీళ్లు తీసుకొస్తాడు రోజు చెరువుకి వెళ్ళి ఇంటికి. కొంతకాలం గడిచిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత యాక్చువల్గా ఆ 2 కుండల్లో ఒక కుండ క్రాక్ వచ్చి ఉంటుంది. అయినా సరే ఆ రైతు ఆ క్రాక్ వచ్చిన కుండతోనే నీళ్లు తీసుకొస్తాడు, ఈ కుండతో నీళ్ళు తీసుకొస్తాడు. ఒకదానికి మాత్రం బాగుంది, ఇంకోటి క్రాక్ వచ్చింది. సంవత్సరం రోజుల తర్వాత ఉన్నట్టుండి ఈ కుండ ఆపింది. ఆ రైతు పేరు సుబ్రావు. చెప్పింది, సుబ్రావు గారు నాకు చాలా గిల్టీగా ఉంది అని. అదేంటి, ఏమైంది అని. ఏం లేదు, నా మైండ్ ఏం ప్రాసెస్ చేస్తోందంటే, సంవత్సరం రోజులు సేవ చేశాను, ఆ కుండ చూసారా, మిమ్మల్ని పూర్తిగా నీళ్లు నింపి ఇంటికి తీసుకొచ్చింది చెరువు నుంచి. నేను చూసానా, క్రాక్ అయ్యాను. పూర్తిగా మీరు ఇంత మోసినా సరే, నన్ను నమ్మినా సరే, ఇంత దాకా నీళ్లను నేను ఇంటికి పూర్తిగా తీసుకురాలేకపోయాను. మధ్యలో మొత్తం కారుతూనే వచ్చాయి. నా క్రాక్ వల్లే కదా, ఇది బాధ నన్ను పట్టి పీడిస్తోంది. మీరేమంటారు సుబ్రావు గారు అన్నాడు. ఈసారి సుబ్రావు తెలివిగా ఆలోచించాడు. సుబ్రావు ఏం చెప్పాడంటే, నువ్వేం బాధపడక్కర్లేదు, ఇంకా నిన్ను ఎందుకు మోస్తున్నానో తెలుసా, నువ్వు బాగా జాగ్రత్తగా గమనించు. నేను నడిచే దావలో ఎడమవైపు మొత్తం పూలు పూచాయి, కుడివైపు ఏం లేవు. ఈ పూలు ఎట్లా పూచాయో తెలుసా, రెగ్యులర్గా నీ చీలిక ఉండడం వల్ల కుండలోంచి కారిన నీరు పడి ఇంటి దాకా పూలు పూచాయి. అది నీ వల్లే. నీకు తెలియదు నువ్వు చేసింది. నీ ప్రాసెసింగ్ నెగిటివ్గా ఉంది, కానీ రిజల్ట్ మాత్రం మంచి పూలు పూయి. ఇక్కడ మాత్రం పూలు పూయలేదు, అది నీళ్ళు మాత్రమే తీసుకొచ్చింది. కాబట్టి నువ్వేం బాధపడక్కర్లేదు. మన ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే నారాజు, ఒక నెగిటివ్లో కూడా ఒక పాజిటివ్.
నెగిటివ్లో ఇప్పుడు అదే హౌ యూ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెసింగ్ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం నారాజు. ఇప్పుడు ఇది అవుట్పుట్ అంటే మన లైఫ్ ఫ్యూచరు, ఇందులో ఏం చూడాలని అనుకుంటున్నాం, ఏ అవుట్పుట్ చూడాలని అనుకుంటున్నాం అన్నది మన ఫ్యూచర్ని మనం డిజైన్ చేస్తాం. ఏది మన ఆలోచనలను బట్టే. మన ఆలోచనలు మన బ్రెయిన్లోంచి ఎన్నో నమ్మకాలు, భయాలు, పాత ఫెయిల్యూర్స్, ఇతరుల జడ్జిమెంట్స్ ఇవన్నీ కలిసి మన బ్రెయిన్ ఇలా తయారైంది. అయితే ఈ బ్రెయిన్ నుంచి మీరు విజువలైజ్ చేయాలని, ప్రాసెస్ చేయాలని, ఆలోచించాలని, భవిష్యత్తును నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇదే బ్రెయిన్ ఇలా ఉంచి మనం ఇక్కడి నుంచి కొత్త థాట్స్తో, కొత్త ఆలోచనలతో, కొత్తగా చాలామంది చెప్పిన విషయాలతో ప్రాసెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ అ బ్రెయిన్. ఈ బ్రెయిన్లో నేను కొత్త ఆలోచనలను పోస్తున్నాను. అంటే నేను కొత్తగా ఆలోచించడానికి, నా భవిష్యత్తులో చూడాలని అనుకుంటున్నాను. రస్టిక్ బ్రెయిన్లో మీరు కొత్త ఆలోచన చెప్తున్నాను. అయితే ఈ ఆలోచనలు బ్రెయిన్ ద్వారానే పోవాలి. సో ఈ బ్రెయిన్ ద్వారా పోయిన ఆలోచనలు ఫిల్టర్ అయితే ఈ బ్రెయిన్ కనుక ప్రాసెస్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది అవుట్కమ్. ఈ బ్రెయిన్ సింక్ అయింది థాట్స్తో. మనం కొత్త ఆలోచనలు నింపాం, ఫ్యూచర్ చూడాలని అనుకుంటాం. ఇది మన బ్రెయిన్ ద్వారానే మనం చేసాం. ఇప్పుడు ఇది ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత మన బ్రెయిన్ తీసి ఇప్పుడు మన భవిష్యత్తు ఎలా బయటకు వచ్చిందో, ఎలా ఫ్యూచర్ ఉందో చూద్దామని అనుకుంటే ఇది అవుట్కమ్. ఇదేంటి సార్, నేను విజువలైజ్ చేశాను, నేను బాగా చాలా జాగ్రత్తగా పాజిటివ్గా ఆలోచించాను, కానీ మీరు ఆలోచిస్తే మీరు చేసిన ప్రాసెస్, మీ థాట్స్, మీ బిలీఫ్స్, మీ భయాలన్నింటినీ ప్రాసెస్ చేస్తే వచ్చిన అవుట్కమ్ ఇలా ఉంటుంది. అయితే ఒరిజినల్గా చెప్పాలంటే ఈ భయాలు లేకుండా, అంటే మనం చాలా విషయాలు చెప్తుంటాం మైండ్ని ప్యూరిఫై చేయమని. మైండ్ని ప్యూరిఫై చేస్తే, మైండ్ ఆలోచనలను ప్రాసెసింగ్ని చాలా జాగ్రత్త పడితే, దాన్ని మెడిటేషన్ అన్న వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తే ఈ బ్రెయిన్ని ఇలా తయారు చేసుకుని ఈ బ్రెయిన్ ద్వారా మీరు పంపించే ఆలోచనలు త్రూ మెడిటేషన్ సేమ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెడిటేషన్. మెడిటేషన్ ఏమవుతుందంటే వీటిని ప్యూరిఫై చేసింది. సో ప్యూరిఫై చేసినప్పుడు ఇదే ప్రాసెస్ ఎలా చేస్తుంది? ఇప్పుడు ఇదే బ్రెయిన్లోంచి సేమ్ థాట్సే నేను పంపిస్తున్నాను. ఇక్కడ ఏ థాట్స్ పంపించానో అదే థాట్సే, కానీ ప్రాసెస్ చేసే బ్రెయిన్ వేరే, ఇక్కడ ప్రాసెస్ చేసిన బ్రెయిన్ వేరే. సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. నేను ఎలా ఆలోచిస్తున్నాను? క్రాక్ ఉండినా సరే నేను అందులో పూలు పూయించాను, నేను ఉపయోగపడలేదు అన్న ఫీలింగ్ కానీ, నా గతంలో ఉన్న ఫెయిల్యూర్స్ కానీ, నాకు ఉపయోగపడటం లేదన్న భయం కానీ, ఈ అభద్రతా భావం కానీ ఏమీ లేదు. ఈ బ్రెయిన్ ఇలా థాట్స్లో మునిగి ఉంది. ఆ తర్వాత నేను చేసిన ప్రయత్నాలన్నీ, నా భవిష్యత్తు లక్ష్యం కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ ఎలా బయటకు వచ్చాయో, నా రిజల్ట్ ఎలా ఉందో చూస్తే ఈ ప్రాసెసింగ్ ఇది, దీని ప్రాసెసింగ్ ఇది. ఇప్పుడు ఈ రెండింటిని చూసి చాలామంది, సార్ నాకు రావాల్సిన రిజల్ట్స్ ఎలా వచ్చిందంటే అనుకునే వాళ్ళు, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటే ఎలా వస్తుంది, ప్రాసెసింగ్ అంటే ఇలా ఉంటుంది. నౌ మీరు అనుకున్న రిజల్ట్ ఇది ఈ రిజల్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? మడ్డీగా ఉంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రాసెసింగ్ విధానం. మనం ఒక మెడిటేషన్ ఫిల్టర్ పర్ఫెక్ట్గా ఉంటే మెడిటేషన్ అనేదే ఈ ప్రాసెస్ని ఇలా తయారు చేస్తుంది. ఈ మెడిటేషన్ మన విజువలైజేషన్లో ఇంత ప్యూర్గా ఎలా మార్చాలి, దాని ద్వారా వెళ్ళిన ప్రతి ఆలోచన ఇలాంటి అవుట్కమ్ ఎలా ఇస్తుంది అన్నది మనం చెబుతాం. సో దిస్ ఈజ్ హౌ. అంటే ఇది కేవలం ప్రోగ్రామ్ గురించే కాదు, ఎవరైనా సరే వాళ్ళ ఆలోచన విధానాన్ని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించుకుని, వాళ్ళ ఆలోచన విధానంలో లోపాలు, గతానికి సంబంధించినవి ఏవైనా సరే, మన జ్ఞాపకాలు, మన భయాలు, ఇవి మన భవిష్యత్తుకు అడ్డుపడుతున్నాయేమో అని ఆలోచించినప్పుడు దాన్ని ప్యూరిఫై చేస్తే మనం చేసే ప్రతి విజువలైజేషన్ భవిష్యత్తుకు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలే ఇస్తాయి అనటానికి ఈ ప్రయోగం ఒక ఉదాహరణ. చాలా మంచి వాటర్ టెక్నిక్ ఎక్స్పెరిమెంట్ అండి. నిజంగా మన ఫిల్టర్ అయినటువంటి థాట్స్ ఏవైతే ఉంటాయో
మీరు అందులో చూపించిన విధంగా మడ్డీ వాటర్కి సంబంధించి ఎప్పుడూ కూడా రిజల్ట్ దానికి తగ్గట్టే ఉంటుంది. కరెక్ట్. కొంతమంది కొన్ని ఉంటాయి సార్, ప్యారలల్గా నడిచేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ కూడా ఎలా నడుస్తుంది అని అంటే, అదిగో ఇందాక మీరు చూపించినట్టే ఒక పాజిటివ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ థాట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని అంటే, ఫిల్టర్ చేసినా కూడా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి నా సలహా ఏంటంటే, తొందరగా నేను మేనిఫెస్ట్, నేను సాధించాలి సాధిస్తారు, ఇదిగో ఇది సాధిస్తారు. కానీ మీరు రిలాక్స్గా ఉండండి, జీవితాన్ని నమ్మండి, ప్రాసెస్ని నమ్మండి, ప్రొసీజర్ని నమ్మండి, ప్రతి స్టెప్ను ఫాలో అవ్వండి, ఇది సాధిస్తారు. రైట్ టైంలో రైట్ ప్లాట్ఫామ్లో నేను నీళ్లు పోసినంతసేపటి కంటే దీన్ని క్లీన్ చేసినప్పటికీ ఎక్కువ మీరు సమయం కేటాయిస్తే రిజల్ట్ గురించి మీరు ఏం ఆలోచించక్కర్లేదు, అవును. ఏం వస్తుందో ఖచ్చితంగా ప్యూర్ రిజల్ట్సే వస్తుంది. ఎస్. సో వీ ఫెసిలిటేట్ నారాజు, అంటే నేనే కాదు ఎవరైనా సరే ప్రాక్టీస్ చేసేవాళ్ళు మొదటగా పాజిటివ్ ఎమోషన్స్ ద్వారా పాజిటివ్ వైబ్స్ను క్రియేట్ చేయడం మొదలు పెడితే మీకు సంతోషాన్ని ఇచ్చే పాజిటివ్ థింగ్స్ని లైఫ్లోకి రావటం మొదలు పెడతాయి. సో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్, ప్యూరిఫై అవర్ థాట్స్. ఎస్. డూ మెడిటేషన్, డూ విజువలైజేషన్ త్రూ మెడిటేషన్, దట్ విల్ గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ విజువలైజ్డ్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్.